ఫ్రెండ్స్ ఈరోజు మనకి గాజుల రామారంకి నియర్ బై సరౌండింగ్ లొకేషన్లో మీకు ఒక ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్కి వచ్చిందండి. అపోజిట్లో ఎలివేషన్ నేనైతే కవర్ చేస్తున్నానో ఈ హౌసే మనకి సేల్కి రావడం అయితే జరిగింది. అండ్ ఫ్రంట్ సైడ్ రోడ్ కనెక్టివిటీ విధంగా చూసుకున్నట్టయితే మీకు సీసీ రోడ్ కనెక్టివిటీ అనేది ఆల్రెడీ డెవలప్మెంట్ అయిపోయి మనకి ఈ ఏరియాలో అనేది ఒక న్యూ ప్రాపర్టీ సేల్కి ఈ విధంగా రావడం అయితే జరిగిందండి. ఏరియా డెవలప్మెంట్ అనేది నేను వీడియోలో అయితే కవర్ చేస్తున్నాను. అపోజిట్లో చూపిస్తున్న మీకు ఈ G+1 ఇండిపెండెంట్ హౌస్ ఏదైతుందో మీకు 120 స్క్వేర్ యార్డ్స్లో వీళ్ళు కన్స్ట్రక్షన్ అయితే చేశారండి. దీంట్లో మీకు మెయిన్ గేట్తో పాటు మీకు ఒక కామన్ గేట్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు. మీకు కంప్లీట్గా మీకు కార్ పార్కింగ్ స్పేస్తో పాటు మీకు 2 కార్ పార్కింగ్ స్పేస్ అనేది ఈ మన హౌస్కి రావడం అయితే జరుగుతుందండి. అండ్ ప్రతి ఒక్క సంప్ కనెక్టివిటీ అండ్ ఈ ప్రాపర్టీకి వచ్చేసి మనకి ఇండివిజువల్ బోర్ కనెక్టివిటీ రావడం అయితే జరిగింది. చాలా ప్రాపర్గా కన్స్ట్రక్షన్ అయితే ఈ ప్రాపర్టీకి వీళ్ళు చేయడం అయితే జరిగిందండి. దీంట్లో మీకు 2 కార్ పార్కింగ్ స్పేస్ అనేది సఫిషియెంట్గా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ అదేవిధంగా మీకు 2 మెయిన్ రోడ్ కనెక్టివిటీస్తో పాటు మీకు ప్రతి ఒక్క బోర్ వాటర్ కనెక్టివిటీకి మీటర్ సప్లై అనేది వీళ్ళు ఈ విధంగా కవర్ చేశారు. అండ్ స్టేర్ కేస్ బాటంలో మీరు చూసుకున్నట్టయితే మీకు వాష్ బేస్ ఏరియా అనేది ఈ విధంగా వీళ్ళు కవర్ చేశారండి. గ్రౌండ్ ఫ్లోర్లో మీరు చూసుకున్నట్టయితే మీకు లివింగ్ హాల్తో పాటు టీవీ యూనిట్ కూడా మనకి షెల్ఫ్స్ ద్వారా వీళ్ళు కవర్ చేయడం అయితే జరిగింది. ఎంటైర్గా మీకు అటాచ్డ్గా ఒక కిచెన్ ఏరియా అనేది కవర్ చేశారు. అండ్ దీంట్లో కూడా మీకు షెల్ఫ్స్ కూడా రావడం అయితే జరిగిందండి. వెంటిలేషన్ చూడొచ్చండి, ఎక్సలెంట్ వెంటిలేషన్ అయితే ఉంటుంది ఈ హౌస్కి. అండ్ అదేవిధంగా మీకు పూజా గది యూనిట్ కూడా ఈ కిచెన్ యూనిట్లో రావడం అయితే జరిగింది. మీకు గాజుల రామారం నుంచి వెళ్ళి ఎగ్జాక్ట్లీ మీకు ఒక 2 కిలోమీటర్ స్ట్రెచ్లోనే దేవేంద్ర నగర్ అనే ఏరియాలో మనకి రిజిస్టర్డ్ ప్రాపర్టీ అనేది సేల్కి అయితే వచ్చిందండి. ప్రైస్ వచ్చేసి 1,35,00,000 అనేది ప్రైస్ అయితే కోట్ చేస్తున్నారు. 1.35 CR అనేది ప్రైస్ అయితే కోట్ చేస్తున్నారు. అండ్ G+1 మనకు 120 స్క్వేర్ యార్డ్స్లో ఈ హౌస్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేశారనేది ప్రతి ఒక్క డీటెయిల్స్ కవర్ చేస్తాను. సో వీడియోలో కంటిన్యూ అవుతుండండి. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చామండి. ఫస్ట్ ఫ్లోర్లో మీకు కారిడార్ స్పేస్ అనేది చాలా స్పేషియస్గా రావడం అయితే జరిగింది, మీరు చూడొచ్చండి. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో కూడా మీకు అనేది 2 మెయిన్ డోర్స్ అనేది ప్రొవైడ్ చేశారు. ఒకటి మెయిన్ డోర్తో పాటు మీకు ఒక కామన్ మెయిన్ డోర్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇటువైపు మీరు చూసుకున్నట్టయితే మీకు వాష్ ఏరియా అనేది ఈ ప్లేస్లో వీళ్ళు అరేంజ్ చేశారండి. ఇటువైపు మీరు వాషింగ్ మిషన్స్ కానివ్వండి, అదేవిధంగా యూటెన్సిల్స్ అనేది మీరు ఈ ప్లేస్లో మీరు ప్రొవైడ్ అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ ఫ్లోర్లో మీకు ఎంటైర్గా ఫాల్ సీలింగ్ అయితే కవర్ చేశారండి. ఇప్పుడు రెడీ టు మూవ్ పొజిషన్లో ఎవరైతే మనకి G+1 ఇండిపెండెంట్ హౌస్ మనకి గాజుల రామారం అంటే కుకట్పల్లి హౌసింగ్ బోర్డ్ మెట్రో స్టేషన్ నుంచి వెళ్ళి ఎగ్జాక్ట్లీ ఒక 4.5 కిలోమీటర్ స్ట్రెచ్లో చూస్తున్నారు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాను. ఇక్కడ మీకు పూజా గది యూనిట్తో పాటు కిచెన్ యూనిట్ అనేది చాలా స్పేషియస్గా రావడం అయితే జరిగింది. ఎంటైర్గా ఇప్పుడు రెడీ టు మూవ్ పొజిషన్లో ఈ హౌస్ అయితే అవైలబుల్ ఉందండి. ఇన్ కేస్ మీకు ఈ ప్రాపర్టీకి సంబంధించిన సైట్ విజిట్ కావాలనుకుంటే ఇట్లా ఆన్ డిస్ప్లేలో ప్రొవైడ్ చేసిన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయండి. వాళ్ళు మీకు గూగుల్ పిన్ లొకేషన్ అనేది ఫార్వర్డ్ చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ డీటెయిల్స్ కూడా మీకు కావాలనుకుంటే వాళ్ళు షేర్ చేయడం అయితే జరుగుతుందండి. సో మీకు లొకేషన్ హైలైట్స్ విధంగా చూసుకున్నట్టయితే ఈ ఏరియాలో చాలా వరకు డిమాండబుల్ ఏరియా అండి. అండ్ అదేవిధంగా స్కూల్స్ కూడా చాలా నియర్ బై లొకేషన్లోనే మనకి లొకేట్ అయ్యి ఉంటాయండి. సో కుకట్పల్లి హౌసింగ్ బోర్డ్ నుంచి వెళ్ళి లేదా హైటెక్ సిటీ నుంచి వెళ్ళి ఎవరైతే ఈజీ వే యాక్సెస్ రూట్ గురించి చూస్తున్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాను. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. సెకండ్ బెడ్రూమ్లో మీకు షెల్ఫ్స్తో పాటు మీకు అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఈ విధంగా వీళ్ళు కవర్ చేసి ఇవ్వడం అయితే జరిగిందండి. సో ఈరోజు ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్టయితే లైక్ ద్వారా మీ సపోర్ట్ తెలియజేసి అండ్ ఈ ప్రాపర్టీ సైట్ విజిట్ కోసం ఆన్ డిస్ప్లేలో ప్రొవైడ్ చేసిన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీట్ యూ నెక్స్ట్ వీడియో.